దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. వాక్యానికి ముందు చిన్న ప్రార్థనండి. సర్వ సృష్టికి కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి వాక్యం యొద్దకు వచ్చియుండగా, వాక్యమైన దేవుడు గనుక నీ యొక్క వాక్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యానికి ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇవి మా వాక్యాలు ఎవరైనా కొత్తగా వింటున్నట్లయితే గనక మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నానండి. మీరు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయటం వల్ల అనేక మందికి వాక్య భాగాలు చేరతాయండి. మీరు కూడా దేవుని పనిలో పాలుభాగస్తులవుతారు. కాబట్టి ఆహ్, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి తెలియచేసేవారుగా మీరు కూడా ఉంటారండి. కాబట్టి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి. వాక్యం పూర్తిగా వినండి. విన్న తర్వాత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. వాక్యం పూర్తిగా వినండి. దేవుని వాక్యంలోనికి వెళదామండి. ఈరోజండి ఒక స్త్రీ గురించి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నానండి. ఆ దేశం మొత్తం, దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పాడైపోతున్నటువంటి సందర్భంలో రాజులు సహితం తమ మార్గాలను విడిచిపెట్టి చెడు మార్గాలలో జీవిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది తమ ప్రవర్తనను మంచి ప్రవర్తన నుంచి వాళ్ళు తొలగిపోయి చెడు ప్రవర్తన కలిగిన వారిగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ఆ దేశంలో ఉన్న ప్రజలంతా పాడైపోయినా కూడా తన ప్రవర్తన ద్వారా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినటువంటి స్త్రీ గురించి మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నానండి. ఎవరేమైపోయినా పర్వాలేదు. నా నా ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నా ప్రవర్తన దేవునికి సంతోషపెట్టేదిగా నా ప్రవర్తన ఉండాలి అని చెప్పేసి తన ప్రవర్తనను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించినటువంటి స్త్రీగా మనకు ఈ హుల్దా అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తుందండి. ప్రవక్తలు అని ఎవరిని అంటారు అనంటే, చాలామంది బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలున్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారండి. అయితే పెద్ద ప్రవక్తలు యెషయా, యెరెమయా, యెహెజ్కేలు వీళ్ళంతా కూడా పెద్ద ప్రవక్తల కింద వస్తే, చిన్న ప్రవక్తలండి యోనా, మీకా, నహూము, హబక్కు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి వీళ్ళంతా కూడా చిన్న ప్రవక్తల కింద వస్తారండి. ప్రవక్తలు చాలామంది ఏం చేసేవారు అనంటే, దేవుడు దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియచేసేటటువంటి వాళ్ళను ప్రవక్తలు అని పిలిచేవారండి. పురుషులనైతే ప్రవక్తలని, స్త్రీలనైతే ప్రవక్తీలు అని పిలవడం జరిగిందండి. స్త్రీల్లో కూడా కొంతమంది ప్రవక్తలున్నారండి. వాళ్ళు చాలా బహు తక్కువ మందిగా మనకు స్త్రీలలో ప్రవక్తలు కనిపిస్తూ ఉంటారండి. వాళ్ళలో మిరియాము ప్రవక్తిగా పిలువబడిందండి. అలాగే ఫిలిప్పుకు నలుగురు కుమార్తెలు, వాళ్ళ నలుగురు కూడా ప్రవచించే వరం కలిగినున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అలాగే యెషయా భార్య కూడా ప్రవక్తిగా పిలువబడిందండి. అలాగే నోవద్య కూడా ప్రవక్తిగా పిలువబడింది. అలాగే ఈ హుల్దా కూడా ప్రవక్తిగా పిలువబడినట్లు మనం చూస్తుంటాం. ఇలా బహు తక్కువ మందిలో ఈ హుల్దా కూడా ఒక ప్రవక్తిగా పిలువబడిందండి. ప్రవక్తే అనంటే దేవుని దగ్గర దేవుడు తెలియచేసినటువంటి వార్తను రాజులకు తెలియచేయటం కానివ్వండి, లేకపోతే ప్రజలకు తెలియచేసే వారిగా ప్రవక్తలు ఉండేవాళ్ళు. ప్రవక్తలు ఖండితముగా ఆజ్ఞాపించేవారిగా ఉండేవాళ్ళండి. వాళ్ళు దేవునికి ఇష్టమైన వారిగా, ఎంతో ఇష్టమైన వారిగా ఉంటేనే గాని వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడేవారు కాదు. ఎందుకని అనంటే ఒక పాస్ట్‌గా మనం అవ్వాలనుకోండి, పాస్ట్ కింద మనం చేయాలనుకుంటే, పాస్టుల కింద మనం ఉండాలి అనుకుంటే కనుక బైబిల్ ట్రైనింగ్ చేస్తేనో, లేకపోతే దేవుని మీద దేవుని గ్రంథం మీద ఆసక్తి ఉంటేనో పాస్టర్‌లు అవ్వే అవకాశం ఉందండి. కానీ ఈ ప్రవక్తలు అంటే అలా కాదు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మాత్రమే ప్రవక్తలుగా పిలువబడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి మంచి ఆధిక్యతను సంపాదించుకున్నటువంటి స్త్రీగా మనకు హుల్దా ప్రవక్తని కనబడుతుందండి. ఈ హుల్దా ప్రవక్తని గురించి మనం తెలుసుకునే ముందు ఒక రాజు గురించి మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఆ రాజు పేరేంటి అనంటే యోషియా. ఈ యోషియా రాజుగా అతి చిన్న వయసులోనే రాజుగా నియమించబడడం జరిగిందండి. నియమించబడిన తర్వాత 8 సంవత్సరాల వయసులోనే రాజు అయినట్లుగా మనము యోషియా గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే యోషియా తన తండ్రి గాని, తన పితరులు గాని, తన తాతలు గాని యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించిన వారిగా మనకు కనిపించరు. వాళ్ళు తన
తమ ప్రవర్తన ద్వారా దేవునికి కోపం పుట్టించేవారుగా, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి జీవించేవారుగా ఈ ఈ యోషియా రాజు యొక్క తాతలు కానివ్వండి, తండ్రి కానీ, వాళ్ళు వాళ్ళకిష్టమైన ప్రవర్తన కలిగి జీవించేవారే కానీ, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి వాళ్ళు జీవించేవారు కాదండి. అంటే దేవునికి కోపం పుట్టించేవారుగా వారి ప్రవర్తన వాళ్ళ యొక్క నడవడిక ఉండటం జరిగేది. కాబట్టి ఈ యోషియా రాజు అయిన తరువాత వాళ్ళ నడిచినటువంటి మార్గంలో కాకుండా, అంటే తన తండ్రి గారు గాని, తన తాతగారు గాని వాళ్ళు నడిచినటువంటి మార్గంలో కాకుండా, దావీదు మహారాజు ఎలాగైతే యథార్థంగా ప్రవర్తించాడో, అదే రీతిగా దావీదు నడిచినటువంటి మార్గంలో నడిచినటువంటి వ్యక్తిగా మనకు ఈ యోషియా రాజు కనిపిస్తాడండి. యోషియా రాజుగా పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేపట్టిన పని ఏంటి అనంటే, మందిరాన్ని శుభ్రం చేయించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. హల్లెలూయా. దేవుడు పని మొట్టమొదటిగా రాజు అయిన తర్వాత మొట్టమొదట చేసినటువంటి పని ఏంటి అనంటే, దేవుని పని ప్రారంభించాడండి. అంటే దేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయించేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాజు నియమించటం జరుగుతుంది. అయితే ఇటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసే మందిరాన్ని శుభ్రం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం జరిగిందండి. ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుందో, ఆ ధర్మశాస్త్ర గ్రంథం రాజు అయినటువంటి యోషియా దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది. తీసుకువచ్చిన తర్వాత వాళ్ళు రాజైన యోషియా దగ్గర ఆ గ్రంథాన్ని చదివినప్పుడు రాజు ఒక సత్యాన్ని గ్రహిస్తాడండి. యోషియా రాజు ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. ఏంటి అనంటే, తమ పితరులు దేవుని యొక్క మాటను విననందువల్లే అనేక మంది దేవుని యొక్క కోపానికి లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు అనే సత్యాన్ని ఈ యోషియా రాజు గ్రహిస్తాడు. అలాగే దేవుని యొక్క మాట విననందువల్లే పితరులు లేకపోతే ఇశ్రాయేలీలు ప్రజలు అనేక మంది అరణ్యములో తమ ప్రాణాలను కోల్పోవడానికి గల కారణం ఏంటి అనంటే, దేవుని యొక్క మాట విననందువల్లే అని చెప్పేసి సత్యాన్ని ఈ యోషియా రాజు గ్రహించడం జరుగుతుంది. అలాగే దేవుని యొక్క మాట విననందువల్లే అనేక మంది పతనమైపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క మాటను విననందువల్లే అనే ఒక సత్యాన్ని ఈ యోషియా రాజు గ్రహించడం జరుగుతుందండి. జరిగిన తర్వాత యోషియా రాజు ఎదుట ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్ర గ్రంథం చదివి వినిపించడం జరిగిందో, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు విన్న తర్వాత విన్న వెంటనే యోషియా రాజు చేసినటువంటి పని ఏమిటో తెలుసండి. తన సింహాసనం నుంచి దిగటం జరుగుతుందండి. దిగిన తర్వాత తన వస్త్రాలను చింపుకుంటాడు. అలాగే తన కన్నీరు కాంచి దేవుని ఎదుట మోకరించి కన్నీరు కాచి ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనకు యోషియా రాజు కనిపిస్తూ ఉంటాడండి. ప్రార్థన చేసిన తర్వాత యోషియా రాజు చెప్పినటువంటి విషయం ఏంటి అనంటే, 5 పెద్దలను పిలిచి వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, నేను దేవుని యొక్క దేవునికి ఇష్టమైన వ్యక్తిగా లేకపోతే దేవునికి ఇష్టమైన నేను పరిపాలన చేయాలి అనంటే, దేవుడు నా గురించి ఏ విషయాలు ఈ గ్రంథంలో రాయించాడు, లేకపోతే ప్రజలు ఏ రీతిగా జీవించాలి, లేకపోతే ఏ రీతిగా వాళ్ళు దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించాలో, లేకపోతే వాళ్ళని నేను ఏ రీతిగా పరిపాలన చేయాలనే విషయాలు నాకు తెలియాలి అని అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని వివరణ నాకు కావాలి అని చెప్పేసి 5 పెద్దలను పిలిచి వాళ్ళతో చెప్పడం జరుగుతుందండి. చెప్పిన తర్వాత ఆ 5 పెద్దలు కూడా ఆలోచన చేస్తారు. ఏంటి అనంటే, ఇందులో ఉన్నటువంటి సత్యాలు తెలియాలి అనంటే ఎవరికి సాధ్యమవుతుంది అంటే, అది ప్రవక్తలు మాత్రమే చెప్పగలుగుతారు. సామాన్యమైన ప్రజల వల్ల అయితే కాదు. కాబట్టి ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ విషయాలను కనుక్కొని రావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, వాళ్లకు ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్తిగా ఈ హుల్దా ప్రవక్తిని మనకు కనిపిస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాకండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ హుల్దా ప్రవక్తిని వీళ్ళ దృష్టికి వస్తుందో, ఈ 5 పెద్దలు కలిసి హుల్దా ప్రవక్తిని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఆ స్త్రీ ఎంత ఆధిక్యతను సంపాదించుకుందో కదా. 5 పెద్దలు కలిసి రాజుగారికి గ్రంథంలోని యొక్క వివరణ కావాలి అని చెప్పి అడగడానికి వాళ్ళు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు అని అంటే, ఆ స్త్రీ ఎంత ఆధిక్యతను సంపాదించుకుందో కదండి. ఆలోచన చేద్దామండి వాక్యం ద్వారా. అయితే ఈ 5 పెద్దలు హుల్దా ప్రవక్తి దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, యోషియా రాజుగారు మా అమ్మలను ఈ
మందిరాన్ని శుభ్రం చేయించమని మమ్మలను పనికి నియమించినప్పుడు మేము మందిరం శుభ్రం చేసినటువంటి క్రమంలో ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని వివరణ కావాలని చెప్పేసి రాజు మమ్మలను పంపించడం జరిగింది అని చెప్పేసి ఈ హుల్దా ప్రవక్తని దగ్గర వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో హుల్దా ప్రవక్తన ఏం చేస్తుందో తెలుసండి, దేవుని దగ్గర విచారణ చేస్తుంది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేసి దేవుడు తెలియచేసినటువంటి వార్తను వీళ్ళకు తెలియచేయటం జరుగుతుంది. ఏంటో తెలుసండి, యూదా రాజ్యం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. అంటే యూదా రాజ్యము పతనమైపోబోతుంది, యూదా రాజ్యము నాశనం కాబోతుంది. కాబట్టి దేవుని ఉగ్రత యూదా రాజ్యం మీదకి రాబోతుంది అని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా ఈ స్త్రీ ఖండితముగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రవక్తలు అంతేనండి, దేవుడు చెప్పినటువంటి వార్తను ఉన్నది ఉన్నట్లుగా ఖండితముగా ఆజ్ఞాపించే వారిగా ఉండేవారు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలకు భయపడి కొంతమంది తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలాగే దేవునికి కోపం పుట్టించేవారిగా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంటే ప్రవక్తల మాటలు విని తమ జీవితాలను సరిచేసుకున్న వాళ్ళు ఉంటే, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వినకుండా తమ జీవితాలను పతనాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారండి. అలాగే ఈ హుల్దా ప్రవక్తని చెప్తుంది, దేవుని యొక్క ఉగ్రత ఈ యోధా రాజ్యం మీదకి రాబోతుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఒక మాట చెప్తుందండి, ఈ యోషియా రాజు పరిపాలనలో మాత్రము ఈ ఉగ్రత రాదు. ఎందుకని రాదు అని అంటే, యోషియా దేవునికి ఇష్టమైన పరిపాలన చేస్తున్నాడు. అలాగే మందిరం శుభ్రం చేయించేటటువంటి కార్యక్రమాలను చేపట్టాడు. అలాగే యోషియా రాజు తన ప్రవర్తన అంతటిలో కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు. కాబట్టి అలాగే ధర్మశాస్త్ర గ్రంథము యోషియా రాజు ఎదుట చదివి వినిపించినప్పుడు యోషియా సింహాసనము నుండి దిగి తన వస్త్రాలను చింపుకొని కన్నీరు కాంచి దేవుని ఎదుట ప్రార్థించినటువంటి విధానం దేవునికి నచ్చింది. కాబట్టి దేవుడు తన ప్రవర్తన యందు సంతోషించాడు. కాబట్టి ఈ ఉగ్రత యోషియా రాజు కాలంలో మాత్రము రాదు. యోషియా పరిపాలన అంతా ముగించబడి యోషియా రాజు మరణమైన తర్వాత వేరొక రాజు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉగ్రత రాబోతుంది అని చెప్పేసి ఆ స్త్రీ చెప్పడం జరుగుతుందండి. చెప్పిన తర్వాత ఒక మాట అంటుంది ఆ స్త్రీ, ఏ రాజు అయితే మిమ్మల్ని నా దగ్గర పంపించాడో ఆ రాజు దగ్గరికి మీరు వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని ఖండితముగా ఆజ్ఞాపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాకండి. ఆ స్త్రీకి ఎంత ధైర్యమో చూడండి. రాజుకి ఈ విషయం తెలియచేస్తే రాజు నన్ను ఏమంటాడో, నన్ను నాకు ఏ శిక్ష కలుగుతుందో అని ఏమీ భయపడలేదండి. రాజుగారి ఎదుటి ఈ మాటలు నేను తెలియచేయటం అంటే ఏమి భయపడలేదు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వచ్చినటువంటి పెద్దలకు తెలియచేసినటువంటి స్త్రీగా మనకు ఈ హుల్దా ప్రవక్తని కనిపిస్తుందండి. ఎంత ఆధిక్యత సంపాదించుకుందో చూడండి, ఎంత ధైర్యమో చూడండి ఆ స్త్రీకి. ఎంత దేవుని పట్ల ఆమెకున్నటువంటి సహవాసం కానివ్వండి, లేకపోతే దేవుని పట్ల ఆమెకున్నటువంటి ఆ అనుబంధం కానివ్వండి, దేవునితో మాట్లాడే విధానం కానివ్వండి, ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో కదండి. మనకుందంటే అటువంటి అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం మనకుంటుందా? దేవునితో ఉదయం లేస్తాం కదండి, సాయంకాలం వరకు దేవుడు మనకి ఎంత టైం ఇస్తాడు. కానీ దేవునితో మాట్లాడే అనుబంధం మనకుంటుందండి. దేవునితో మాట్లాడే అనుబంధం, ఒక రాజ్యం గురించి, రాజ్యం పతనం కాబోతుంది అని తెలియచేసేటటువంటి విషయము ఒక స్త్రీకి తెలియచేశాడు దేవుడు అని అంటే, ఆమె ఎంత సహవాసం కలిగి ఉంటే, దేవునికి ఎంత దగ్గర అనుబంధం కలిగి ఉంటే ఆమెకు దేవుడు అంత రాజ్యం గురించినటువంటి విషయాలను తెలియచేశాడో చూడండి. ఆలోచించేయండి ఒకసారి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆలోచన చేసేవారంగా ఉండాలండి. ఈ స్త్రీ ఎంత ఆధిక్యతను కలిగి ఉంటే, ఎంత దేవునికి ఇష్టమైన జీవితం ఆమె జీవించి ఉంటే, ఎంత దేవుని హృదయాన్ని ఆమె ఆకర్షించి ఉంటే, లేకపోతే ఎంత భక్తి చేసి ఉంటే, దేవుడు యూదా రాజ్యం మీదకి రాబో ఉగ్రతను గురించి ఒక స్త్రీకి తెలియచేస్తాడు. ఆలోచన చేయండి ఒకసారి. ఎంత ఆధిక్యత సంపాదించుకుందో కదండి. మనకుంటుందా అండి అటువంటి అనుభవం? రోజు దేవుడు మనకి ఎంత టయాన్ని ఇస్తున్నాడండి. దేవునితో మాట్లాడే అనుబంధం, లేకపోతే దేవునితో మాట్లాడే సహవాసం మనకుంటుందా? దేవునితో సహవాసం కలిగి మనం జీవించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దామండి. ఒకసారి ఆలోచించేద్దాం. ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నానండి. అలెగ్జాండర్ దేశంలోనండి
ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె పేరు ఫేనీ క్రాస్బీ అనే ఒక స్త్రీ అండి. ఆమె పుట్టిన 2 నెలలకే కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే, చూపును కోల్పోవటం జరుగుతుందండి. చూపును కోల్పోయిన తర్వాత ఆమె ఏమి కూడా కృంగిపోలేదండి. ఆమె వయసు పెరుగుతున్న కొలిది బ్రెయిలీ లిపి అని ఉంటుంది కదండీ! గ్రుడ్డి వాళ్ళకు. అటువంటి లిపిని ఆమె నేర్చుకోవడం జరిగిందంటండి. జరిగిన తర్వాత ఆమె వయస్సు పెరుగుతున్నట్టు కొలది ఆమెలో ఒక ఆశ. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి అనే ఒక ఆశ ఆమెలో ఏర్పడి ఆమె ఏం చేస్తుందో తెలుసా అండి? ఆహ్, రోజు కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని బైబిల్ గ్రంథాన్ని ఒక్కొక్క బైబిల్ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని కంఠస్థ చేసేస్తదంటండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. మనం కనీసం ఒక అధ్యాయం చదవగలుగుతున్నామా రోజుకి బైబిల్ గ్రంథంలో? ఒక అధ్యాయమైనా మనం చదివి ధ్యానించగలుగుతున్నామా అండి? మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించేద్దామండి దేవుని దగ్గరికొచ్చినటువంటి మనము. మనము రోజుకి కనీసం ఒక అధ్యాయమైనా చదివే వాళ్ళంగా ఉంటున్నామా? ఈ స్త్రీ ఏం చేస్తదో తెలుసండి? రోజుకు ఒక అధ్యాయాన్ని కంఠస్థ చేసేస్తదంట. చదవటం కాదండి, చదవటం కాదు. కంఠస్థ చేసేసేదంట. ఎంత ఆశ్చర్యమో చూడండి. అలా వారానికొచ్చేసరికి 7 అధ్యాయాలు, 5 అధ్యాయాలు అలాగా కంఠస్థ చేసేసేదంట. చేసేసిన తర్వాత తన ఆత్మీయ జీవితంలో 8,000 కీర్తనలు పాడిందంటండి. 8,000 ఇంగ్లీష్ పాటలు ఆమె రచించిందంట. రచించి పాడి ఆమె దేవుణ్ణి మహిమపరిచే స్త్రీగా మనకు కనిపిస్తుందండి. అనేక మంది అనేక వేల పాటలు ఈ ప్రపంచానికి అందించిందంటండి. ఈనాటికి కూడా కొన్ని లక్షల మంది ఆ పాటల ద్వారా ఉజ్జీవింపబడి ఆత్మీయ జీవితంలో బలపడిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. అయితే ఆ స్త్రీ అలా చేసిన తర్వాత దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు కదండీ! ఆమె జీవితాన్ని బట్టి. ఆమె చూసారా? నాకు కళ్ళు లేవు కదా! నాకు కనుదృష్టి లేదు కదా! దేవుడు నాకు కంటి చూపును లేకుండా చేశాడు అని దేవుని మీద కోపగించటం, లేకపోతే దేవుని దూషించటం, లేకపోతే దేవుని నిందించటం, లేకపోతే దేవుని మీద సణుగుకోవటం ఇటువంటి జీవితం కాదండి. తన కను దృష్టి కోల్పోయినప్పటికిని కూడా దేవుని కొరకై పనిచేసినటువంటి స్త్రీగా మనకు ఈ స్త్రీ కనిపిస్తూ ఉంటుందండి. కొన్ని వేల పాటల ద్వారా ఈనాటికి కూడా అనేక మంది ఉజ్జీవింపబడుతున్నారు అనంటే ఆమె రచించినటువంటి కీర్తనలే. కానీ ఒక కళ్ళు లేని ఒక స్త్రీయే దేవుని కొరకు అంత చేసి నేను చేయాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి, నాకు చూపు లేకపోయినా పర్వాలేదు అని ఆమె ఏం చేసింది అనంటే కొన్ని వేల పాటలు ప్రపంచానికి అందించిందండి. కానీ అన్ని అవయవాలు సక్రంగా ఉన్నటువంటి మనము దేవుని కొరకు ఏం చేస్తున్నామండి? ఒకసారి ఆలోచించేసారా ఎప్పుడైనా? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? నా జీవితంలో నేను దేవునికి ఇష్టమైన దానిగా నేను జీవించగలుగుతున్నానా? లేకపోతే దేవునితో మాట్లాడే సహవాసం నేను కలిగి ఉన్నానా? దేవునితో మాట్లాడే అనుబంధం నేను కలిగి ఉన్నానా? దేవునితో ప్రార్థించే అనుభవం నేను కలిగి ఉన్నానా? దేవునితో ఒక చక్కటి అనుబంధాన్ని నేను ఏర్పరచుకోగలిగానా అని చెప్పేసి ఒకసారి ఆలోచించేయండి. ఎవరికి వాళ్ళే, ఎవరి హృదయాన్ని వాళ్ళే పరిశీలన చేసుకుంటే మనకే మన జీవితం ఎలా ఉంటుందో అని చెప్పేసి మనకే అర్థమవుతుందండి. ఇక్కడ ఈ స్త్రీ అండి గ్రుడ్డి స్త్రీ అయినప్పటికిని కూడా దేవుని కొరకు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగింది తన కీర్తనల ద్వారా అని చెప్పేసి దేవుని యొక్క అడుగు జాడల్లోకి అనేక మందిని ఆకర్షించగలిగింది అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ హుల్దా ప్రవక్తని కూడా ఒక స్త్రీ అనండి ఎందుకు పనికిరానటువంటి స్త్రీగా, లేకపోతే స్త్రీ బలహీనమైన ఘటముగా అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఈ స్త్రీ మైన ఘటమైనప్పటికిని కూడా దేవుని యొక్క వార్తను దేవుని దగ్గర పొందుకొని దేవుని యొక్క వాక్కును పొందుకున్నటువంటి స్త్రీగా మనకు ఈ స్త్రీ కనిపిస్తుంది. పొందుకుండమే కాదండి. తాను పొందుకున్నటువంటి ఆ వాక్కును వచ్చినటువంటి పెద్దలకు తెలియజేసినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా ఖండితముగా ఆజ్ఞాపించినట్లుగా మనము తెలుసుకుంటామండి. ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటో తెలుసండి? దేవునితో మనకి ఎలాంటి అనుబంధం ఉంది? దేవునితో మనకి ఎటువంటి సహవాసం కలిగి జీవిస్తున్నాం మనము? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని వాక్కు దగ్గరికి వచ్చిన తర్వాత వినేసి విడిచిపెట్టేయటం కాదండి. దేవుని యొక్క వాక్యం వింటున్నాము అని అంటే దేవునికి నేను ఎలా జీవిస్తే నా జీవితం ద్వారా నేను దేవునికి ఇష్టమైన దానిగా నేను ఉంటాను. లేకపోతే దేవుని దగ్గర నేను ఇష్టమైన దానిగా ఉండాలి అని అంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి? లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానించగలుగుతున్నానా? దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవగలుగుతున్నానా? దేవుని యొక్క సన్నిధిలో నేను ఆయనను స్తుతించగలుగుతున్నానా?
అని ఆలోచన చేద్దామండి. ఎవరి జీవితాలను వాళ్ళని ఆలోచన చేస్తే మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేది గ్రహించగలుగుతామండి. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎప్పుడు కూడా దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదనే మనం అంటూ ఉంటాం గానీ, దేవుని కొరకు నేనేం చేయగలుగుతున్నాను అనే ఆలోచన మనం కలిగి ఉంటే, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఆశ మనలో ఉంటుందండి. దేవుని కొరకు ఏదోటి నేను చేయాలి. దేవుని కొరకు ఏదోటి చేయాలనే ఆశ, తృష్ణ మనలో బయలుదేరుతుంది. అప్పుడు దేవుని కొరకు మనం ఏదైనా చేసే వారంగా మనము ఉంటూ ఉంటాం. ఈ హుల్దా దేవుని యొక్క వాక్కును ఉన్నది ఉన్నట్లుగా చెప్పిందండి. అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 5గురు పెద్దలు తిరిగి వెళ్ళి యోషియా రాజుతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసండి. యూదా రాజ్యం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుందంట. ఆ ఉగ్రత నీ కాలంలో కాదు గాని, రాజా నీవు మరణించిన తర్వాత ఏ రాజైతే బంట్ల పరిపాలనలోకి వస్తాడో ఆ రాజు కాలంలో ఈ ఉగ్రత రాబోతుంది అని చెప్పేసి ఆ స్త్రీ తెలియచేసింది, ప్రవక్తిని తెలియచేసింది అని చెప్పేసి ఈ విషయాన్ని యోషియా రాజుకు తెలియచేయటం జరుగుతుందండి. ఎప్పుడైతే యోషియా రాజుకు ఈ విషయాన్ని తెలియచేస్తారో అప్పుడు యోషియా రాజు ఏం చేస్తాడో తెలుసండి. దేవుడు చెప్పినట్లు వినమని చెప్పేసి ఆ దేశ ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరుగుతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని ఘనపరచినటువంటి వ్యక్తిగా ఈ యోషియారాజు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ స్త్రీ ఈ హుల్దా ప్రవక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఖండితముగా ఆజ్ఞాపించిందో ఆ మాట విన్నటువంటి రాజు ఏం చేస్తాడో తెలుసండి, ఒక ఆజ్ఞనే జారీ చేస్తాడంట. ఏంటో తెలుసండి, దేవుని మాట ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అందరూ జీవించాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేస్తాడు. అంతేకాదండి, చుట్టుప్రక్కల దేవాలయాలు ఎన్నైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నిటిలోని కూడా బలిపీఠాలు పడగొట్టేసి శుభ్రం చేయించినట్టుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. ఒక స్త్రీయే కదా చెప్పింది. ఆ స్త్రీ మాట నాకు లెక్కేంటి అని చెప్పేసి అనుకోలేదండి ఈ రాజు. స్త్రీ అయినప్పటికీ కూడా ఆ స్త్రీ దేవుని యొక్క వాక్కును ప్రజలకు తెలియచేసినటువంటి స్త్రీగా ఉంది కాబట్టి, ఒక ప్రవక్తగా ఉంది కాబట్టి, ఆమె మాటకు విలువనిచ్చినటువంటి వ్యక్తిగా మనకు యోషియారాజు కనిపిస్తుంటాడు. ఆ హుల్దా మాట ప్రకారము ఆ చుట్టుప్రక్కల దేవాలయాలన్నిటిని కూడా శుభ్రం చేస్తాడండి. వాటిలో ఉన్నటువంటి బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టి మందిరాలను శుభ్రం చేయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే హుల్దాను దేవుడు ఒక మంచి పని కొరకు వాడుకున్నాడండి. హుల్దా దేవుని చేత గణపరచబడినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. అలాగే వాక్యం వింటున్నటువంటి మీకు కానివ్వండి, లేకపోతే చెప్తున్నటువంటి నాకు కానివ్వండి, చక్కటి సందేశాన్ని అందించినటువంటి స్త్రీగా మనకి హుల్దా ప్రవక్తిని కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో తన పేరు రాయబడింది అని అంటే ఎంత భక్తి చేస్తుంటే, లేకపోతే దేవుని దృష్టి ఎంతగా ఆకర్షించుంటే ఆమె పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుందో ఒకసారి ఆలోచించేద్దామంటే. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు వ్రాయబడింది అని అంటే ఆమె ఎంత అర్హత సంపాదించుంటే ఆమె పేరు ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంటుందో కదండి. ఒకసారి ఆలోచన చేద్దామండి. హుల్దా చక్కటి ప్రవక్తిగా మనకు కనిపిస్తుంది. మన జీవితాలు ఎలా ఉంటున్నాయండి? దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి జీవించే వరంగా మనం ఉంటున్నామా లేదా అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ హుల్దా ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మన జీవితంలో దేవునితో సహవాసం చక్కటి అనుబంధం కలిగి జీవించే వరంగా మనమంతా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుతున్నానండి. ఇంతవరకు ఒకవేళ దేవునితో మాట్లాడే అనుభవం మన జీవితాల్లో లేదేమో, లేకపోతే దేవునితో సహవాసం మన జీవితాల్లో లేదేమో, దేవునితో ప్రార్థించే అనుభవం మన జీవితాల్లో లేదేమో, లేకపోతే దేవునితో మాట్లాడే అనుభవం మన జీవితాల్లో లేకుండానే మన జీవితాలు గడుస్తున్నాయేమో. కానీ వాక్యం విన్న తర్వాత, ప్రభా ఇదిగో నాయనా, ఇక నుంచి నీతో మాట్లాడే అనుబంధం, నీతో చక్కటి సహవాసం కలిగి నేను జీవిస్తానయ్యా, నీతో మాట్లాడే అనుబంధం కలిగి నేను జీవిస్తానయ్యా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దామండి వాక్యం కొరకు. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా నీ ఒక్క వాక్య ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. హుల్దా ప్రవక్తని మా ఎదుట ఉంచారు తండ్రి. అవును కదా ప్రభా. ఆమె నీ దృష్టిని ఎంతగా ఆకర్షించి ఉంటే ఆమె పేరు జీవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించుంచవో నాయన మేము తెలుసుకోగలిగాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక నుంచి నాయన మా జీవితాల్లో నీతో మాట్లాడే అనుబంధం లేదేమో ప్రభా, నీతో మాట్లాడలేని జీవితాలు మేము జీవిస్తున్నామేమో నాయన, నీతో మాట్లాడే అనుభవం మా జీవితాల్లో లేదేమో ప్రభా, నీతో సహవాసం కలిగి మేము జీవించట్లేదేమో ప్రభా, ప్రార్థించే అనుభవం మా జీవితాల్లో లేదేమో ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో నీ దగ్గరకు వచ్చి ప్రభా అటువంటి అనుభవం మేము కలిగి
కలిగి జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి. నాయన మమ్మల్ని దీవించవా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించవా దేవా, మన లోపాలను సరిచేసి ప్రభా నీకిష్టమైన ప్రవర్తన కలిగి మేము జీవించే వారిగా నాయన మా జీవితాలను సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. నా వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ ఆత్మలో బిడ్డలను బలపరచండి తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నాయన ఇక నుంచి ప్రభా మా జీవితాలు నీకు ఇష్టమైన పాత్రలుగా మేము వాడబడులాగనమా నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపి అభిషేకించి నీ కృపలో మమ్మల్ని అందరినీ పరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొని తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు మేఘం పైన అతి త్వరలో రానేన్న నజరుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి వినంతటి బ్రతుకులాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలండి. చూసారా, ఒక ఒక కళ్ళు లేని ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె అనేక వేల కీర్తనల ద్వారా దేవుని బిడ్డలకు అందించి ఆమె అనేక మంది రక్షింపబడడానికి కారణమైంది. కళ్ళు లేని ఒక స్త్రీ అంత చేస్తే కళ్ళున్న మనం ఎంత చేయాలండి, ఎంత చేయాలి దేవుని కొరకు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేస్తే మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయండి. ఇక నుంచి దేవునితో మాట్లాడే అనుబంధం మనమంతా కలిగి జీవిద్దామండి. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.